ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందాలనే సంకల్పంతో విశాఖ జిల్లా పెందుర్తి మండలం సరిపల్లి గ్రామానికి చెందిన జేసీబీ ప్రసాద్ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, బ్యాగులు, జియోమెట్రీ బాక్సులు వంటి విద్యా సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. ఒకటి రెండు కాదు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పరిధిలోని 70 పాఠశాలలకు చెందిన 6,000 మంది విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. జీవీఎంసీ 95 వార్డ్ వేపగుంట జెడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లా ఉప విద్యా శాఖాధికారి సోమేశ్వరరావు ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఈఓతో పాటు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కమలకుమారి, జేసీబీ ప్రసాద్ సేవా తత్పరతను కొనియాడారు. అలాగే విద్యార్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందాలనే సంకల్పంతో గత 15 ఏళ్లుగా విద్యా సామాగ్రిని పంపిణీ చేస్తూ మానసిక సంతృప్తిని పొందుతున్నట్లు తెలిపారు. అలాగే 10 ఫలితాల్లో మంచి ఫలితాలు సాధించే విద్యార్థులకు ఏటా ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఏ దేశం అయితే విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉంటుందో ఆ ప్రాంతం, ఆ దేశం లేదా రాష్ట్రం ఆర్థికంగా మరియు సామాజికంగా బలంగా ఉంటుందనే ఒక నమ్మకంతో ఈ అక్షర సాహిత్య ట్రస్ట్ని ప్రారంభించడం జరిగిందని తెలియజేస్తున్నాను. ఆ రోజు నుంచి ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన ప్రతి స్కూల్స్ కూడా ఆ రోజు మా హెచ్ఎం గారు మేడం సరిపస్తున్నారు. గౌరీ రిటైర్ అయిపోయినప్పుడు ఆ మేడం గారు అనేవారు, మీరు పిల్లలు చెప్తున్నాను నేను, మేడం గారు అనేవారు అనమాట, మీరు ఎప్పుడు కూడా బాగుండాలని, ఎప్పుడు బాగుండాలి, ఆయన కనిపిస్తే సరిపోతుంటే నేను ఒక సంవత్సరం నేను కార్యక్రమం చేయగానే అక్కడి నుంచి మీరు ఎప్పుడు పిల్లలతో బాగుండాలండి, బాగుండాలని అన్నారు. అంటే నేను ఏం చెప్తున్నానంటే విషయం, ఆ రోజు నేను 5 పాఠశాలకు మాత్రమే బుక్స్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నేను ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరం ఇచ్చిన పాఠశాలకి ప్రతి సంవత్సరం నేను ఇచ్చుకొని వస్తుంటూ, అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా నేను లాస్ట్ ఇయర్ నేను 40 పాఠశాలకు ఇస్తే ఈ సంవత్సరం సుమారు 45-50 ఇంకా లెక్క కూడా కరెక్ట్ కాదు పాఠశాలకు ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ నేను 4,000 స్టూడెంట్స్ ఇస్తే ఈ సంవత్సరం 6,000 స్టూడెంట్స్కి ఇస్తున్నాను అన్నమాట. ఏంటి ఆయన ఒకే ఒక మాట చెప్పారు, ఈ ఒక్క సంవత్సరమే కాదు నా కట్టంలో ప్రయాణవంతులకు ఎన్ని స్కూళ్ళకి తీసుకున్నా అన్ని స్కూళ్ళకు కూడా ఇలానే ఇస్తున్నాను. నిజంగా అది ఒక పెద్ద గొప్ప విషయం కదా, అవునా కదా? మరి రాబోయే రోజుల్లో మీరు ప్రయోజకులై అలాంటి విలువలు సంపాదించి మీరు సొసైటీ మనకేమిచ్చిందని కాదు, సొసైటీకి మనమేమిస్తాం అనే స్థాయిలో మరి నెల్లూరు ప్రసాద్ గారు చేసినటువంటి ఇలాంటి కార్యక్రమానికి నిజంగా చాలా అభినందనీయం. ఆయనకి పొగడాలంటే మాటలు లేవు. మరి స్వయం కృషి ఎంత విలువనిస్తుందో, ఎంత ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందో, అది ఆ గొప్పతనం అనేది ఈరోజు మనకి ఆయన సౌజన్యంతో ఇస్తున్నటువంటి వస్తువులే మనకి తాత్కాలం. సో మీలో ఎంతమంది నెల్లూరు ప్రసాద్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతమంది భవిష్యత్తులో స్థిరపడేటప్పుడు సమాజ సేవ కోసం మేము పాటుపడతామనే వాళ్ళు ఎంతమంది చేయొద్దండి? వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ప్రసాద్ గారి ఇంతకంటే ఎందుకంటే మీ ఇన్స్పిరేషన్, ఎందుకంటే మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా పబ్లిసిటీ వద్దనుకున్నారు, కానీ నేటి సమాజంలో మీరు మీ ఇన్స్పిరేషన్ రావాలంటే పబ్లిసిటీ అనేది కొంతమంది మాట్లాడిన తర్వాత నిజంగా ఇంత చిన్న వయసులో ఇంత దాతృత్వం చూపించి ఇంత మంచి కార్యక్రమం, మరి అది కూడా గవర్నమెంట్ పాఠశాల
అభినందనీయం. నిజంగా మీ తల్లిదండ్రులకి నా యొక్క ప్రణాళికలు. ఆ పుణ్య దంపతులు ఫలితంగా మీరు పుట్టడం, సమాజంలో ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టడం, మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ ముఖ్యంగా పవర్టీ లైన్కి దిగువన ఉన్నటువంటి పేరెంట్స్ యొక్క పిల్లలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి నిజంగా చాలా మంచి మనసు అండి మీది. ఆ మంచి మనసుకి తార్కాణమే ఇది. అలాగే స్కాలర్షిప్ కావచ్చు, మరి మీరు మేడం గారు చెప్పినట్టు ఎన్నెన్నో గత 17-18 సంవత్సరాల నుండి ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ సమాజంలో మీకు ఒక ట్రేడ్ మార్క్. నెల్లూరు ప్రసాద్ గారు అంటే ఎంతవరకు నెల్లూరు పెద్దారెడ్డి అనేసి ఒక సినిమా డైలాగ్ వచ్చినట్టు నెల్లూరు ప్రసాద్ గారు ఒక మనకి అంబాసిడర్. ఏంటి అంబాసిడర్ అంటే ఆ పేరు. మనం కూడా భవిష్యత్తులో అలా తయారవ్వాలి. సొసైటీకి మనం ఏమిస్తాం, సొసైటీకి ఏ రకమైన సర్వీసెస్ ఇస్తాం, ఎంతమందిని మనం సొసైటీలో మనకున్నటువంటి స్ట్రాటజీని డెవలప్ చేస్తూ మనల్ని కొంతమంది ఇన్స్పిరేషన్, రాబోయే తరం ఇన్స్పిరేషన్ అనేది అవసరం. ఈరోజు ప్రసాద్ గారిని ఇన్స్పిరేషన్గా మీరు ఎంతమంది తయారైతే మరి రేపు మిమ్మల్ని తీసుకొని ఇన్స్పిరేషన్గా ఎంతమంది తయారవ్వాలి? అవుతారా లేదా?